సంగీత చెప్పు. ఎక్కడున్నారు? మా చెల్లొచ్చిందని చెప్పాను కదా, ఈ రోజు కూడా లేటే వస్తారా? ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. నీకింట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి నాకు. అయినా మీకు నాతో ఉండడమే ఇష్టం లేదనుకుంటా. అదేంటి సంగీత అలా అంటావు? నాకెంత వర్క్ ఉంటుందో నీకు తెలుసు కదా. తెలుసులేండి మీ వర్క్ ఏంటో. ఏంటి? అవునా? సరే సరే. అక్క, మన పక్కింటి శ్రావణి ఉంది గదా, వాళ్ళ హస్బెండ్ సూర్య లేడు? అవును తెలుసు. ఏమైంది? వాళ్ళ ఆయన దుబాయ్లో జాబ్ వచ్చిందని చెప్పి వెళ్తున్నానని పక్కనే ఉన్న గచ్చిబౌలిలో చిన్నిల్లు పెట్టాడంట. అవునా? చూడ్డానికి అమ్మాయికుల్లా కనిపిస్తాడు, అంత పని చేసిండా? ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేమక్క. నువ్వు కూడా బావని ఎక్కువ నమ్ముతున్నావేమో. అంతే అంటవా? హ్మ్. హాయ్ అమ్మా. ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందిలే. అయినా బావకి బయట పనులు ఎక్కువైనట్టున్నాయి. క్లయింట్తో మీటింగ్ ఉండి లేట్ అయిపోయింది. రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు, మీరు తినేసేయండి. అలా అంటే ఎలా? మీకోసమే కష్టపడి చేశాను. రండి, కొంచెం తినండి. ఇందాక మీటింగ్లో కొంచెం తిన్నాలే, అది చాలు. మీకోసమనే వండాను. అయినా బయట తినడం అలవాటు పడినోళ్ళకి నువ్వు కష్టపడి చేసిన వంటే నచ్చుతుందిలే అక్క. సరే, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను పడుకుంటాను. ఇదిగోండి. థ్యాంక్స్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అది ఫారెన్ క్లయింట్స్తో మీటింగ్ ఉందని చెప్పాను కదా, వాళ్ళు ఈ టైంలోనే అవైలబుల్ ఉంటారు. సో అది నువ్వు చెప్పింది నిజమే హేమా. మా ఆయన పూర్తిగా మారిపోయారు. టైమే లేకుండా ఆఫీస్కి వెళ్తున్నారు. ఏ టైంకి వస్తున్నారో కూడా తెలియట్లేదు. మిడ్ నైట్ కూడా ఆఫీస్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. నైట్ మా ఆయన బ్యాగ్లో అమ్మాయి పర్స్ చూశాను. నాకు కన్ఫర్మ్ అయింది, తను ఎవరితోనో ఉంటున్నట్టున్నాడు. నేను చెప్పాను కదక్క, ఈ అబ్బాయిలంతా ఇంతే. పెళ్ళయి ఇంట్లో భార్య ఉన్నా సరిపోదు. మనం వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఎంతో కష్టపడి వండి పెడుతూ పని మనుషులకు పడుంటే వాళ్ళు మాత్రం వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ తిరుగుతారు. ఏదో ఒక రోజు ఆ అమ్మాయి కోసం నీకు బావ డివోర్స్ ఇచ్చేస్తాడక్క. హలో. అమ్మ సంగీత, షణ్ముకున్నాడా? లేడన్నయ్య. నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. వాడు జాబ్ పోయినప్పటి నుంచి ఏం చేస్తున్నాడో ఏంటో.